హాయ్ యూర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. మరి పాఠశాలల్లో ఇప్పటికీ మరి ఉపాధ్యాయుల కొరత అనేది ఉంది. మరి ఉపాధ్యాయుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత అనేది ఉందో అటువంటి స్థానాల్లో మరి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సర్కార్ బడుల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ప్రతిపాదనలు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనను పంపించింది. అన్ని పాఠశాలలకు కలిపి 6,534 మంది అవసరమని అంచనా వేసింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అనంతరం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనుంది. ఒప్పంద ప్రతిపాదికన విద్యా సంవత్సరం ముగిసే వరకు వీరిని కొనసాగించనుంది. స్కూల్ అసిస్టెంట్లకు నెలకు 12,500, ఎస్జిటిలకు నెలకు 10,000 రూపాయల చొప్పున వేతనాలు చెల్లించనుంది. గతేడాది 1,146 మంది నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అప్పట్లో 5 నెలలకు నియామకాలు చేపట్టింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెంచడం, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత కారణంగా ఈసారి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల అవసరం భారీగా పెరిగింది. గతంలో బదిలీ అయిన ఆ స్థానానికి కొత్త వారు రాకపోవడంతో రిలీవ్ కాకుండా 723 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిని రిలీవ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకాలు పూర్తయ్యాక వీరిని రిలీవ్ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కాబట్టి ఈ 723 మంది ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలంటే కంపల్సరీగా మరి వారి స్థానంలో వేరే వారిని నియమించాలి. అందుకోసమే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6,534 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అవసరం అంటూ మనం ఇక్కడ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. విద్యాశాఖ ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే వీటి యొక్క నియామకాలను చేపట్టనుంది. మొత్తం ఈ 6,534 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లలో స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ గా అయితే ఆ పోస్టుకు సెలెక్ట్ అయితే నెలకు 12,500, అదే ఎస్జిటి పోస్టుకు సెలెక్ట్ అయితే నెలకు 10,000 చొప్పున వేతనాలు అనేవి చెల్లించనున్నారు. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా పనిచేయాలనుకుంటున్నారో అటువంటి వారు మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించిన పూర్తి సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందవచ్చు. ఇక ఏపీ టెట్ పరీక్షలు ఆగస్టు 5వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఎవరైతే ఏపీ టెట్ పరీక్షలు రాస్తూ ఉన్నారో అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 5వ తేదీ నుంచి రాస్తున్నారో అటువంటి వారికి ఓడి అంటే ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం అయితే ఇంతవరకు దీని మీద స్పందించలేదు. మరి ఆగస్టు 5వ తేదీ రేపే కాబట్టి మరి ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు ఆన్ డ్యూటీ అంటే ఓడిఐ సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయులు కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారికి వేతనాలు చెల్లించాలని ఆప్టా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రకాష్ రావు మెహదీ డిమాండ్ చేశారు. 23,000 మంది ఉద్యోగులు 2 నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేజీబీవీ సిబ్బంది, సిఆర్ఎంటీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు వెంటనే జీతాలు చెల్లించాలని వేర్వేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏపీలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తి, సర్టిఫికెట్ల పరిశీలనకు 1,700 మంది హాజరు. ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కౌన్సిలింగ్ సోమవారం ముగిసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ సెంటర్ కు ఆన్లైన్ లో 1,600 మంది దరఖాస్తులు చేసుకోగా బయట ప్రాంతాల నుంచి మరో 100 మంది దాకా రాగా మొత్తం 1,700 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు.
విద్యార్థులు ప్రవేశాలు కోరుకునే కళాశాలలు, బ్రాంచీలకు సంబంధించిన వెబ్ ఆప్షన్ల నమోదు కూడా సోమవారంతో ముగిసింది. వెబ్ ఆప్షన్లు మార్పులు చేర్పులకు మంగళవారం అవకాశం ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. 10 నుంచి 15వ తేదీ వరకు మరి విద్యార్థులు తమకు సీటు వచ్చిన కళాశాలలో చేరాలి. 10వ తేదీ నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి. కాబట్టి మరి ఇంజనీరింగ్ లో చేరే విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ నుంచి తరగతులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ నెల 9వ తేదీన ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది అనే విషయం అయితే తెలియబోతోంది. మొత్తానికి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది పూర్తి కాబోతోంది. ఇంజనీరింగ్ కరికులం నిరంతరం మారాలి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి. టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సుల కరికులం మార్పు ప్రక్రియ నిరంతరం కొనసాగాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి అన్నారు. సాంప్రదాయ విధానంలో 4-5 ఏళ్లకోసారి మారిస్తే సరిపోతుందనే ధోరణి సరికాదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తుకు ఇంజనీర్లు సన్నద్ధత, కరికులంపై పునఃసమీక్ష అంశంపై నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 5 రోజుల సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఉన్నత విద్యా పాఠ్యాంశాలను ఏఐ సహాయంతో పునర్నిర్మించాలని, ఏఐని కేవలం ఒక అధ్యయన అంశంగా మాత్రమే కాకుండా పాఠ్యాంశాల రూపకల్పన, బోధన, అభ్యాసం, మూల్యాంకనంలో ఉపయోగించే సాధనంగా వినియోగించుకోవాలని సూచించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ, నాగార్జున యూనివర్సిటీ వీసీ కె గంగాధర్, ఇతర యూనివర్సిటీల వీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం 3% డిఏను పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం 3% పెరగనుంది. 8వ వేతన కమిషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న సమయంలోనే 7వ వేతన కమిషన్ పరిధిలో మరో వేతన పెంపు వస్తోంది. తాజా సిపిఐ ఐడబ్ల్యూ ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం జూలై 1, 2026 నుంచి కరువు భత్యం 3% పెరిగి ప్రస్తుతం ఉన్న 60% నుంచి 63%కి చేరనుంది. జూన్ 2026కి సంబంధించిన ఆల్ ఇండియా సిపిఐ ఐడబ్ల్యూ 1.1 పాయింట్లు పెరిగి 151.9 పాయింట్లకు చేరిందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ జూలై 31న తెలిపింది. దీంతో 12 నెలల సగటు ఏఐసిపిఐ ఐడబ్ల్యూ 149.54 గా నిలిచింది. కరువు భత్యాన్ని కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు సవరిస్తుంది. జనవరి 1, జూలై 1 నుంచి అమలు అవుతుంది. ఈ సవరణ పారిశ్రామిక కార్మికులు ఎదుర్కొనే రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలిచే ఏఐసిపిఐ ఐడబ్ల్యూ 12 నెలల సగటు ఆధారంగా ఉంటుంది. 3% పెరుగుదలతో ఉద్యోగుల నెలవారీ జీతాలు పెరుగుతాయి. కరువు భత్యం మూల వేతనం ఆధారంగా లెక్కించబడుతుంది. ఉదాహరణకు మూల వేతనం 18,000 ఉన్న వారికి నెలకు 540 రూపాయలు పెరుగుతుంది. పెన్షనర్లకు కూడా దీనికి అనుగుణంగా 3% డిఏ పెరుగుదల లభించనుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరి 3% డిఏను పెంచడం జరిగింది. మరి ఏపీ రాష్ట్ర పరిస్థితి చూస్తే ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎటువంటి డిఏలు గాని, ఐఆర్ గాని, పిఆర్సీ గురించి గాని ప్రభుత్వం ప్రకటించడం లేదు. ప్రభుత్వం చర్చించే నిర్ణయాలు ప్రకటించకుండా కావాలనే ఉద్యమాన్ని పక్కదార పట్టిస్తుందనే భావన ఉద్యోగుల్లో బలపడుతుందని, కాలయాపన జరగదని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించకపోతే నేరుగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశంలో విజయవాడ రెవెన్యూ భవన్ లో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావు, ఉద్యమ కమిటీ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, కోశాధికారి నాగేశ్వరరావు, జేఏసీలో ప్రధాన భాగస్వామ్య సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ జూలై 10, 11 తేదీల్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వంతో ఫైనాన్స్, రెవెన్యూ, ఐ&పిఆర్ మంత్రులు అనంతరం జూలై 22న అన్ని ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు ప్రకటించలేదని అన్నారు. ప్రతి 6 నెలలకోసారి చెల్లించాల్సిన డిఏలను 2 ఏళ్లుగా ఇవ్వలేదని అన్నారు. 12వ పిఆర్సీ కమిషన్ నియామకం పైన ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 15వ తేదీలోపు స్పష్టమైన నిర్ణయం తెలియజేయకపోతే ఉద్యమ కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ఇక్కడ ప్రకటించడాన్ని చూస్తూ ఉన్నాం.
మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.